హాయ్ అండి, సంజాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఒక శనగలతో రెసిపీ చేసుకుందామండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు. ఈ శనగలను ఒక 1/2 kg వరకు ఉంటాయండి. రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉంచాను. ఇప్పుడు వీటిని తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని ఈ శనగలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలండి. అది సరిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇందులో కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ కొత్తిమీర తీసుకోవాలండి. ఇలా కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర జార్లో వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వరకు నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను, తురిమి వేసుకుంటున్నానండి. ఇది ఒక 1/2 కప్పు. అలాగే ఒక 4-5 ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం కదా, ఆవిరి కూడా పోయింది. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఉడికిపోయాయి మెత్తగా. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇక్కడ ఒక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఇప్పుడు ఆవాలు చిటపట ఉంటున్నాయి కదా, శనగలు వేసుకున్నాము. అలాగే కొంచెం కరివేపాకు, ఇది ఒకసారి కలిపేస్తున్నాము. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, అది కూడా మొత్తం వేసుకోవాలి. కొబ్బరి అంతా వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. మేము ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్నాము. ఇప్పుడు మరి కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకున్నాము. నేను వేసి ఇదంతా కలిపేసి 1 నిమిషం పాటు ఉంచుకొని దింపేయాలండి. మీడియం ఫ్లేమ్ సిమ్ మీద పెట్టేసి ఉంచుకోవాలి, లేకపోతే కొబ్బరి అంతా మాడిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించుకున్నాం కదా, కొంచెం నిమ్మరసం పిండేసుకున్నాము. ఇలా చిన్న ముక్క అంతా నిమ్మకాయ రసము ఇలా ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే అండి. మనం కారం అంతా కూడా ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది కారం. మీకు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, రెడీ అయిపోయింది. గ్రీన్ మసాలా శనగలు ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, లంచ్ బాక్సుల్లో పెట్టవచ్చు. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చపాతీ కూడా పెట్టుకొని తినేయచ్చు, అన్నంలోకి కూడా కలుపుకోవచ్చు. ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.